అయితే మా నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా వేదిక నేను చేసే టేబుల్ చదువుతున్నా మన అకాడమీకి ఇక్కడ ఒక ఏర్పాటు చేసి ఒక 6 టేబుల్స్ తో ఇక్కడ రోజు ఒక నిత్యం ఒక 50 మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ర్యాంకింగ్ టోర్నమెంట్స్ లో ఒక ర్యాంకింగ్ టోర్నమెంట్ లో ఫైనల్స్ ఆడి సిల్వర్ మెడల్ సాధించడమే కాకుండా మొన్న రీసెంట్ గా ఇండోర్ లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్, అదేవిధంగా వ్యక్తిగత విభాగం ఇండివిజువల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించి ఇంచుమించుగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇది చరిత్రగా చెప్పుకోవడానికి కార్యక్రమాలు ఆ రకంగా చరిత్ర సృష్టించిన సందర్భంగా మన త్రిషా పాల్కుమార్కి ఈరోజు ఇక్కడ చిరు సత్కారం మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన అతిథి వచ్చే ముఖ్య అతిథి తమ చేతుల మీద జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే పెద్దలు కష్టపడి అధ్యక్షులు శ్రీ మద్దూరు శివసుబ్బారావుకి, అలాగే జగన్నాథ వెంకటరెడ్డి గారికి, శ్రీ అన్నపూర్ణ నాగభూష్ గారికి, అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న స్టూడెంట్స్, అలాగే స్పోర్ట్స్ అభ్యర్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. మరి మన ఏరియాలో టౌన్ హాల్ కానీ ఈ ఏరియా కూడా మరి వాళ్ళ ముస్తాత గారు సోదరులకి ఏ వెంకటరావు అని, తర్వాత వాళ్ళ తాతగారు సోదరుడు సూర్యప్రకాష్ గారు, ఆయన కూడా గతంలో ఈ ఏరియాని వారిలో ఎంతో సేవలు అందించారు. తర్వాత కుమారుడు సన్యాసురావు, ఈనాడు హనుమానుడు విశాల్ రాజ్ కుమార్ అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. నృత్యాన్ని ఆటని పెంచుకుంటూ అభ్యాసం చెందాలని గతంలో మనకి టౌన్హాల్ ద్వారా గతంలో ఎంతోమంది అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఆర్నమెంట్లో చాలా సంతోషం. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శరత్ కమల్ రిటైర్ అయిపోయాడు టేబుల్ టెన్నిస్ నుంచి. ఎందుకంటే నీ గురించి అందరూ టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ కాకపోయినా రాజమండ్రి వాస్తవాలు అందరూ కార్యక్రమం నువ్వు మళ్ళీ శరత్ కమల్ అతను తెలుగువాడు, చెన్నైలో పుట్టిపోయినా తెలుగువాడు. అలాగే నువ్వు కూడా ఆడపిల్లలు పేరు సంపాదించి 10 కాలాల పాటు ఈ టేబుల్ టెన్నిస్ చరిత్రలో పేరు మనకి క్రీడాకారులకు అనుకున్న విధంగా మనం ఇంకా ప్రోత్సాహాలు అందించలేకపోతున్నాం అన్నది నా తాలూకు అభిప్రాయం. ఆ ప్లాన్ చేసుకున్న క్రీడాకారులకి వెంటనే అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని ప్రయత్నాలు కూడా చూస్తున్నాం, అన్వేషిస్తా ఉన్నాం కూడా. మనం ఎంత సహకారం అందించగలుగుతాం, ఏ విధంగా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం అన్నదాని మీద కూడా ఆలోచనలు చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు శాఖ నుంచి అయితే మాత్రం ఏ విధమైన సహకారం అయితే లేదు, అది వాస్తవం. కూడా చూడాలి, ఎందుకంటే వైష్ణవి పాప ఉన్నారు ఇక్కడ, ఆవిడ కూడా మంచి ప్రతిభ ఉంది. షీఈ్ వర్కింగ్ బెంగళూరులో. మొన్నే మా ట్రస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తాను. రేపు ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా ఉండాలి. ఆర్థికంగా అది తట్టుకోగల శక్తి సామర్థ్యం కూడా తల్లిదండ్రులకు ఉండాలి. మరి అందరూ కూడా తట్టుకొని ఇలా ముందుకు తీసుకొస్తున్నారు అంటే వారిని, ఇదిగో వైష్ణవి గారు వాళ్ళ మదర్ని
వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న అనేక మంది పిల్లల ఒక తల్లిదండ్రులు మనం అభినందించాలి. రాబోయే రోజుల్లో ఇది ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. నారాయణపురంలో ఏదైతే ఒక మంచి షటిల్ కోర్టు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్పుడు ఒక దూరదృష్టితో ఆలోచించి కట్టున్నాం. ఈ మధ్యనే లాలా చెరువులో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షటిల్ కోర్ట్ ఒక 3 కోర్టు కూడా ఓపెన్ చేస్తున్నాం. నారాయణపురంలో ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొంటే క్వాష్ టేబుల్ టెన్నిస్ కి అలాగే జిమ్ కూడా చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓపెన్ చేసుకోబోతున్నాం అతి దగ్గరలో. అలాగే టౌన్ హాల్లో కూడా స్టార్ట్ చేయమన్నాం. సుబ్బారావు గారు ఇప్పుడే చెప్తున్నా, టౌన్ హాల్లో కూడా ఒక ఏమంటారు టేబుల్ కూడా అక్కడ వేసారు, అక్కడ కూడా ఆడుతున్నారని చెప్తా ఉన్నాను. అదే అప్పారెడ్డి గారికి భీమ్ గారికి చెప్తున్నాను, ఎందుకంటే ఈ గేమ్ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది కాబట్టి జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ పెట్టినట్లయితే వారికి మరింత ప్రోత్సాహం అందించిన వారు అవుతారు. ఆ కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయాలి. చేసినప్పుడు ఏదైనా కావాలంటే చెప్పండి, నా ట్రస్ట్ నుంచి కూడా మీతో పాటు సహకారం అందించడానికి. నాకు కూడా ఒక మంచి మీటింగ్ ఖేలో ఇండియా వైడ్ అన్ని గవర్నమెంట్స్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది రిప్రజెంట్ చేయొచ్చు అనుకుంటున్నాను. విజయవాడ, గుంటూరు పట్టుపట్టి సీఎం గారిని అడిగి ఖేలో ఇండియా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మీట్ లో షటిల్ మళ్ళీ రాజమండ్రిలోనే పెట్టాలని చెప్పి అడగడం, దాన్ని కూడా సూత్రప్రాయంగా అంగీకరించడం కూడా జరిగింది. అంటే ఏదో విధంగా మీట్స్ జరిగితే మేము అధికారంలో వచ్చిన వెంటనే సౌత్ ఇండియా మీట్ పెట్టున్నాం. సౌత్ ఇండియా మీట్ సొంత ఖర్చులతో సుమారు 40 lakhs అయ్యింది. సొంత ఖర్చులతో పెట్టున్నాం. పెట్టడం వల్ల ఏమైంది, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్, కేరళ, గోవా ఈ అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 8 to 9 స్టేట్స్ నుంచి వచ్చారు. రావడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి స్పోర్ట్ ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం ఒకటైతే, మన సుందరమైన నగరం 10 మందికి తెలుస్తుంది, మన కల్చరల్ సిటీ అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా కూడా మనం రాబడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఆలోచనతో మీట్స్ పెడుతున్నాం. రాబోయే రోజులు మరిన్ని పెట్టాలని, వీళ్ళందరూ కూడా మరింత ఫ్లరిష్ అవ్వాలని ఇందాక చెప్పారు. త్రిషాల్ రాజ్ కుమార్ అభినందిస్తూ సాయిబాబా గారు. వేసాల నాగు గారు, సాయిబాబా గారు నాగు గారు అంటారు, ఎంఎం చారిటీస్. ఆయన ద్వారా ఒక 25,000 రూపాయల కురోడికి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి టేబుల్ టెన్నిస్ అకాడమీ అసోసియేషన్ నుంచి కూడా ఒక 15,000 రూపాయలు క్యాష్ చెక్ ఇస్తున్నాం. ఇప్పుడు సత్కార కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత ఇంకా సభ కొనసాగుతుంది. మన వాళ్ళు అందరూ ఉండండి, మనం కూడా కాసేపు మాట్లాడుకుని చక్కగా మన వాళ్ళని అభినందించి వెళ్దాం. ఒకసారి మీరు కూడా ముంచుతో నా పేరు గౌరీశంకర్ అవినాష్. నేను ఎంఎన్ఎస్ మోటార్స్, ఎంఎన్ వెంచర్స్, అలాగే ఎంఎన్ చారిటీ తరఫున మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను చెర్రీ టేబుల్ టెన్నిస్ గెలుచుకోవడం మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే తను ఇంకా ముందుకి ఇంకా నెక్స్ట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో మెడల్స్ గెలుచుకోవాలని మనందరం కూడా కోరుకున్నాం. అలాగే మా తరఫున ఎటువంటి ప్రోత్సాహం కావాలన్నా సరే మేము ఎప్పుడూ తన తోడు ఉంటామని చెప్తున్నాం. అలాగే చాలా టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేస్తాం. చెస్ టోర్నమెంట్స్, అలాగే
ఎక్కడైతే క్రీడాకారుల అభివృద్ధికి మేము ఎంతో ట్రై చేస్తున్నాము ఇంకా దాన్ని పెంచాలని మేము ట్రై చేస్తూ కూడా ప్రోత్సహిస్తాం అందరినీ.